ఈ దినం దేవుని వాక్కు సామెతలు 10వ అధ్యాయము 27వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ఈ లోకంలో ఆయుష్ పెంచుకోవటానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్నో విధాలైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ మన పరలోకపు తండ్రి మనకొక రహస్యం చెప్తున్నాడు. ఆయన యందు భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన యొక్క నీతిని అనుసరిస్తూ మనం జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలను మనము ఆ ఆజ్ఞల మార్గమున మనం నడుచుకున్నప్పుడు ఆయన మనకు దీర్ఘాయువునిచ్చిన వాడుగా ఉంటున్నాడు. మన ఆయుష్ అధికమవటానికి కారణముగా ఉంటుంది. మనం చేసే భక్తి మనకు దీర్ఘాయువునిస్తుంది. కాబట్టి ఆయన యొక్క మాటలను త్రోసిపుచ్చక పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో ముందుకు కొనసాగుదాము. అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారిని కూడా ఆయన యందు భయభక్తులతో ప్రతి వారిని నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రోజున నీవు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని దీర్ఘాయువుతో తృప్తిపరచాలని ఆశించినందుకు నీకు స్తోత్రాలు. ఎందరైతే ఏకీభవిస్తున్నారో వారందరూ నీ యందు భయభక్తులు కలిగి నీవిచ్చే ఆయుష్తో, ఆరోగ్యముతో కూడిన ఆయుష్ కలిగి నీ కొరకు ఈ లోకములో నీ సాక్షులుగా జీవించుటకు సహాయం చేయండి. ప్రతి వారిపైన నీ దీవెనలు కుమ్మరించమని, నీ చిత్తానుసారంగా నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.